మీ పేరేంటి? జగదాట్ల రాజేంద్ర. ఓకే. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. పరిపాలన ఎలా ఉంటుంది? ప్రజలకి సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం చూశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పరిపాలన? గత ప్రభుత్వంలో ప్రజా అధికారులే కానీ సరిగ్గా వాళ్ళ నాయకుల్ని వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే కానీ మిగతా నాయకుల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ల్యాండ్ విషయంలో కూడా సచివాలయాలకి తోసేయడము, అక్కడ ఉండే నాయకులు తెలుగుదేశం అనే వాళ్ళని అంతానే వాళ్ళకుండే ల్యాండ్ని తోసేయడము, జేసీబీలు పెట్టి తోసేసి దౌర్జన్యం చేయడము, అడిగితే కొట్టనొచ్చడము అట్లుండింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా దౌర్జన్యాలు అంటూ ఏం లేవు. ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము పోగలుగుతున్నాము. ఎమ్మెల్యే దగ్గర కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోగలుగుతున్నాము. మాకు కొన్ని అన్ని విషయాలు కూడా మాకు చెప్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు కదా, ప్రతి మండలాల్లో పెడుతున్నారు కదా, ఇది మంచి పని అంటారు? ఒక కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఒక డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి ఒక లొకేషన్లో ఉండి రెక్టిఫై చేస్తున్నారు కదా ల్యాండ్ ఇష్యూస్ని. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆయన ఇంకో లొకేషన్కి వెళ్ళమంటాడు, ఇంకో ప్లేస్కి వెళ్ళమంటారు. గజిబిజిగా ఉండేది. ఒకే దగ్గరికి వచ్చి సాల్వ్ చేయడం ఎలా అనిపిస్తుంది? రెవెన్యూ విషయంలో పంచాయతీలకు రెవెన్యూ విషయం ఎంఆర్ఓ అందరూ అక్కడికి వస్తున్నారు. వచ్చి విచారించి వాళ్ళకుండే ప్రాబ్లం ఏమిటి, రెవెన్యూ సమస్య, భూమి సమస్యలు ఉండేటివి వాళ్ళు అక్కడే పరిష్కరించి ఒక రసీదు కూడా ఇచ్చి 30 రోజుల లోపల మీకు న్యాయం చేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రెవెన్యూ సదస్సు పెట్టిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేది మా పూర్తి నమ్మకం. అంటే గతంలో ఎవరైనా పెట్టారండి ఇలాగా రెవెన్యూ సదస్సులు? గత 5 సంవత్సరాలు కానీ ప్రజల్లోకి ఉండడం కానీ గత ప్రభుత్వంలో ఏమైనా జరిగింది? పెట్టినారే కానీ అర్జీలు కూడా ఇచ్చి డబ్బులు కట్టించుకుంటారు, అర్జీలు పెట్టించుకుంటారు కానీ దానికి న్యాయం జరిగిందే లేదు. వాళ్ళకే న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో కులం మతం భేదం లేకుండా, పార్టీ విరోధం లేకుండా సాయం చేస్తారని నమ్మకం ఉందా? సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా జరుగుతున్నది. ఎందుకంటే మేము పోతున్నాం, నేను ఎస్సీ, కానీ ఏ నాయకుడి దగ్గర పోయినా మాట్లాడుతున్నాము, చేయగలుగుతున్నారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడే ఎంఆర్ఓలతో వాళ్ళకి చెప్పి కూడా పని చేపిస్తూ ఉన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల వల్ల పెండింగ్ భూములన్నీ కూడా మాకు పట్టాదారులు పాస్బుక్లు తీసుకోకుండా పెండింగ్లు పడిపోయినట్టు కూడా ఉన్నాయి. అవిటికి కూడా వాళ్ళు 30 రోజుల లోపల మీకు న్యాయం చేస్తామని రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా చెప్పుంటారు. ఒక మాటలో ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చేది ఏది మంచి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వమే మంచిది అనేది మాకు గ్యారెంటీ. సార్ మీ పేరేంటండి? రాంబాబు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. అంటే గత ప్రభుత్వం చూశారు కదా, ఈ ప్రభుత్వం చూశారు కదా, నెంబర్ 1. దేనికి అంటారు, ఎందుకు అలా అంటారు? మెయింటెన్స్ బాగుంటుందండి. ఏదైనా కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది, పథకాలు కట్టుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేస్తారు, దగ్గరలో ఉంటారు ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు బేసికలీ ప్రతి మండలాల్లో, ప్రతి పంచాయతీల్లో, ప్రతి సచివాలయాల దగ్గరలో కానీ, అంటే మన సరౌండింగ్లో అర్బన్ కానీ రూరల్ కానీ ఎక్కడైనా కూడా పైన ఉన్న అధికారులు, కింద ఉన్న అధికారులు అందరూ కలిసి అంటే పాస్బుక్లో తప్పున్నా, ల్యాండ్ తప్పున్నా, పట్టాలు లేకపోయినా ఇవన్నీ చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచన. నిజంగా సచివాలయం దగ్గర వస్తాయంటారు? గ్యారంటీ. అంటే ఇప్పుడు సచివాలయం దగ్గర కూడా ఎంఆర్ఓలు, కలెక్టర్లు కూడా పనులు చేస్తున్నారండి దగ్గరలో? ఇస్తారండి. గవర్నమెంట్ ఇది అస్సలు వంక పెట్టడానికి లేదు. గత 5 సంవత్సరాలు ఇలాంటి సౌకర్యాలు ఇలాంటివి ఏమైనా పెట్టారండి? ఎంఆర్ఓలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ చూసారు అసలు మీరు? చేసినట్టు లేదు. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల మంచి బాగుంటుందండి. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, ఏదైనా అభివృద్ధి అనేది మనకి రోడ్లు కానీ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనకి జీరో బ్యాలెన్స్ ఇచ్చారు సార్, మొత్తం జీరో చేశారు. నిదానంగా చూసుకోవాలి. మన అనడానికి లేదు, దానికి ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం డెవలప్ చేయకుండా గ్యారంటీ లేదు, ఫుల్ చేస్తాడు. అందుకే 2047 పెట్టి పారవాలి. మరి ఆపోజిట్ పార్టీలు ప్రశ్నిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేయదు అంటారు సార్. అది జనరల్ సార్, అది కామన్. అది ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు, ఎవరైనా కామన్. సార్ ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇవ్వాలని ఆలోచన. గ్యాస్ సిలిండర్ అందుతున్నాయా సార్? అందుతున్నారు సార్. ఉచితంగానే ఇస్తున్నారు. సబ్సిడీ అమౌంట్ పడిపోతుంది. అకౌంట్లో పడుతుంది, చేతికి అకౌంట్లో పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రోడ్లు కూడా సంక్రాంతి లోపు గుంటలన్నీ ఫినిష్ అయిపోయి అక్కడ వేస్తున్నాం సార్. చూసారు, స్టార్ట్ అయింది. వచ్చిన 6 నెలల్లోనే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, మంచిగానే ఉందండి. బాగుంది సార్. ఫస్ట్ రాకముందే అమరావతి డెవలప్ చేస్తుండ్రు. పిచ్చెట్లకి ఇచ్చేది ఎవరు చేస్తారు? జీరో బ్యాలెన్స్ చాలా గ్రేట్ అండి అసలు. కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన ప్రతి పంచాయతీ ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ప్రతి పంచాయతీల్లో, ప్రతి మండలాల్లో తిరుగుతున్నారు కదండి ఎంఆర్ఓలు వీళ్ళందరూ. సో ఎలా అనిపిస్తుంది? ప్రజలకి దగ్గరలో ఉండి సహాయం చేస్తున్నారు అనిపిస్తుంది? అనిపిస్తుందిగా, దగ్గరలో ఉండి తిరుగుతున్నారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? గత తిరిగిన వాళ్ళు ఉండారు. అప్పుడు వాలంటీర్లే 4 రోజులు తిరుగుతూ 2 రోజులు ఇది చేసేవాళ్ళు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్ అనేది 4,000 చేస్తా అన్నారు కదండి, అది చేశారండి? పెద్దవాళ్ళు పింఛన్ 4,000 వస్తున్నాయి. చెప్పినట్టుగా మాట మీద నిలబడి మనిషి అయినా చంద్రబాబు నాయుడు నమ్మచ్చా?
కత్తి అటు ఇటు నా మొత్తం ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ప్రజలకు గట్టిగానే వచ్చింది కదా. వచ్చారు కానీ అటు ఇటు కత్తి నా ఓకే మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, అవి అందుతున్నాయా? గ్యాస్ సిలిండర్ ఉచితంగా వచ్చింది కొంతమందికి అంతని కొంతమందికి అంతలా. అవి కూడా ఏదైనా 100% చేసేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. అది మరి ఇప్పుడు ఎంఆర్ఓలు ప్రతి పంచాయతీ మండలాల్లో తిరుగుతున్నారు కదా రెవెన్యూ సదస్సులు పెట్టి. ఈ ఎంఆర్ఓలు అంటే పాస్బుక్లు ఏమైనా తప్పున్నా, పట్టాలు ఏమైనా తప్పున్నా ఇలా చూస్తున్నారు కదండి. గతంలో ఎవరైనా చేశారు ఇలాగా రెవెన్యూ సదస్సులు పెట్టి? ఇట్లాగే ఎవరు చేయలేదు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదండి, ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? ఏమైనా కావాల్సినవి తెలుస్తున్నాయండి ఇక్కడ? వెళ్తున్నది అనేగా పరిగెత్తుకొచ్చారు, ఇట్లా చేస్తాను అన్నారు అన్ని పరిగెత్తుకొచ్చారు. అది ఇదివరకు పట్టాలు మీద పేరు మార్పించుకోవడమే ఎంతకంత ఖర్చు అయ్యేది. వచ్చి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఎంత ఉండేది బాబు మీ ఇదివరకు మనం పట్టా కావాలనుకుంటే? పట్ట కావాలంటే అప్పట్లో 30 రూపాయలు తీసుకుని ఇచ్చారయ్యా కొంతమందికి. గజానికి 30. అది గజానికి 30. గజానికి 30 అంటే ఇప్పుడు సెంటు ప్లాట్ 72 గజాలు. అప్పట్లో 3,2900 తీసుకున్నారు. అప్పట్లో ఇచ్చారు కొంతమంది హీల. అది ఇప్పుడు ఉచితంగానే పేర్లు మార్చి పట్టాలు ఇవ్వాలనే ఆలోచన మంచి ఆలోచన అంటారు. మంచిదే కదా మరి. అది డబ్బులు లేకుండా ఉచితంగా చేయడం ఉచితంగా చేస్తానంటే పేదవాళ్ళకి అది మంచిదే కదా. గత ప్రభుత్వం మంచి పరిపాలన, ఈ ప్రభుత్వం మంచి పరిపాలన అంటే ఏం చెప్తారు? ఇదే మంచి పరిపాలన అని చెబుతాను. ఇంకేం చెబుతాను. అంటే మీ పేరేంటమ్మా? కంది నరసమ్మ. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎలా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా. దేనికి అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు పేరు? అయ్యో, చాలా అభిమానం అండి. వరదలకు పెద్ద పెద్దగా ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళకి, ఇళ్ళని మునిగిపోయిన వాళ్ళకి, గుడిసెలు మునిగిపోయిన వాళ్ళకి అన్నిటికీ డబ్బులు ఇచ్చాడు కదా. అందుకని ఏంటి ఈ సంగతి? పెన్షన్ అనేది 4,000 చేస్తా అన్నారు, చేశారు? 4,000 ఇస్తున్నాడు. 4,000 ఇట్లేదని మనం ఎందుకు అబద్ధం ఆడాలి? ఆయన 4,000 ఇస్తున్నాడు. 4,000 ఇస్తున్నాను అన్నాడు, 4,000 ఇచ్చాడు. చెప్పాడు మారమే నిలబడ్డాడు నిజంగా. నిలబడ్డాడు, ఇచ్చాడు. మరి గత ప్రభుత్వం ఎలా అనిపించింది గతంలో 5 సంవత్సరాలు? వాళ్ళ పరిపాలన ఆడది, వీళ్ళ పరిపాలన వీళ్ళది. అంతే అంటారు? అంతేగయ్యా, వాళ్ళ పరిపాలన వాళ్ళది, వీళ్ళ పరిపాలన వీళ్ళది. అమ్మ మీ పేరేంటమ్మా? బాల సన్యాసం. అమ్మ మరి ఇప్పుడు పింఛన్ అనేది 4,000 చేస్తా అన్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? సౌకర్యాలు ఎలా ఉంది? బాగానే ఉంది. పింఛన్ 4,000 చేస్తా అన్నారు, చేశారా? చేశారు. చెప్పిన మాట మీద నిలబెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు? ఇచ్చారు. అంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాళ్ళు వచ్చేస్తున్నారమ్మా? వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇదివరకు పింఛన్ ఎంత ఉండేదమ్మా ఇలాంటి పెద్దవాళ్ళకి? 3,000. ఇప్పుడు ఒకేసారి 4,000 చేశారా? ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడమ్మా మీరు ఉండేది? వెనకాల రోడ్డు. మరి ఇక్కడికి పంచాయతీలోకి ఎంఆర్ఓలు వీళ్ళందరూ వస్తున్నారు కదమ్మా, ఏమైనా ప్రజలకు ఏమైనా తెలియని ఏమైనా ఉంటే తెలుసుకొని చెప్తున్నారమ్మా? ఏమో మరి ఇంకా రాలేదు కదా. ఇంకా రాలేదు అంటే ప్రజలు చాలా మంది వచ్చారు, ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? సచివాలయంకి వచ్చినారు కదా. అంటే ఇందులో పనిచేసే వాళ్ళు ఉంటారుగా, చెప్తున్నారు. పెన్షన్ ఇచ్చినామే వస్తే నేను అటు వెళ్తుంటే ఇక్కడ చూస్తున్నారమ్మా, ఏమైనా ఉంటే చూసుకోవడానికి రండి అని ఇక్కడికి వచ్చి వస్తున్నారా మీరు? ఎప్పుడైనా అవసరం అయితే రమ్మంటే వస్తాం. ఓకే. ప్రజెంట్ అయితే ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉంది? పర్వాలా, ఇప్పుడు ఒకలాగే ఉంది, కాకపోతే పింఛన్ పెరిగింది అంతే. ఓకే. ఇంకా మంచి రోజులు వస్తే బాగుండిద్ది అంట, అందరికీ ఆదుకుంటారు. మరి ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు సమయంలో కూడా తిరిగినారు కదమ్మా, ఏమైనా చేశారా? అసలు బోల్డ్ పోయినాయి కదండి. అసలు కింద ఉన్న వాళ్ళకి మొత్తం సమస్తం పోయింది, ఏమీ లేవు. ఇచ్చింది 25,000 ఇచ్చారు. ఇచ్చారు. అసలు దేనికి వచ్చినాయి? దేనికి ఒక వస్తువు ఏదో వండుకునే గిన్నెలన్నీ అయ్యని వచ్చినాయి. కానీ పైళ్ళు పెంచారు చూడండి, అవి మనకు ఒక్కటి అందల. కింద ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది చేశారు. చాలా నరకం, తిండికి ఆటలకి నరకం. అందని వాళ్ళకి అందినాయి, అందని వాళ్ళకి లేదు. అసలు ఎంత నరకం అనిపించామంటే 15 రోజులు నీళ్ళల్లోని. అలాంటి వాళ్ళం రాగలమా? మనకి తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటే కదా మనం తింటాకి.